గుడ్ మార్నింగ్ అండి. నేను మీ విజయలక్ష్మి. భవానీ మా టూరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకొని లైక్ తీసుకోండి. హాయ్ అండి. కార్తీక మంగళ నీరాజనాలతో శ్రావణ మాస మొదటి శనివారం శుభాకాంక్షలు అందరికీ. హాయ్ అండి. నాకు ఇది శంఖచక్ర దీపాలు ఒకటి, రెండవది ఏంటంటే ఇదండి లక్ష్మీ దీపం అండి. వీటిని కొనుక్కున్నాను, చాలా ఇష్టపడి కొనుక్కున్నాను, చాలా ఇష్టం. అచ్చ తెలుగుల పదారణాల కోమలాంగినే చెలి హారతవన ననా అమ్మవారు కామాక్ష దీపం అండి. గుర్తొచ్చింది, నాకు గుర్తుకుపోయింది. కామాక్ష దీపాన్ని వెలిగించాలి, స్త్రీలు పట్టుకోవాలి. ఎంతో అదృష్టం. కామాక్ష దీపం అండి. శుభ శనివారం ఈరోజు, శ్రావణ మాస మొదటి శనివారం. అందరికీ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. హాయ్ అండి అందరికీ. కామాక్ష దీపం అంటే నాకు పిచ్చి. నేను ఈ వెంబలవాడికి వెళ్ళి కొనుక్కున్నాను. మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటే ఇంకొకటి ధర్మపూర్లో కొనుక్కున్నాను. నా బిడ్డకు కూడా కొనిచ్చాను సెట్లు. చాలా ఆనందంగా హ్యాపీగా ఉంది. హ్యాపీ. కామాక్ష దీపం వెలిగిన ఇంట్లో అన్నం, వస్త్రం, ధనధాన్యాలకు లోటు ఉండదండి. తప్పకుండా వెలిగించుకోండి. మనం ఆడవాళ్ళం కదా, మనందు దేవుడు ఉంటాడు. ఆడవాళ్ళకు స్త్రీగా పుట్టడమే అదృష్టం, నిజం చెప్పాలంటే. ఇదండి శంఖచక్ర దీపాలు ఇష్టపడి మరీ కొనుక్కున్నాను అండి. ఇదిగో ఇదేం దీపం, ఇది చక్రం దీపం. చూడండి ఎంత బాగుంది. ఇదిగో మహావిష్ణు సుదర్శన చక్ర దీపం. ఇది చాలా బాగుంది కదా, ఎంత బాగుందో. మళ్ళీ ఇది శంఖం దీపం అండి. ఇది శంఖం. చూడు, శంఖం పూరించినట్టు శంఖం ఉంది. ఒకసారి 3 సార్లు పోతే నాకు దొరికినాయి. ఇక్కడ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర కొనుక్కున్నాను. పెద్ద స్టోరీ ఉందండి. చాలా బాధపడి 2 టైమ్స్ రిటర్న్ వచ్చి ఇవి కొనుక్కున్నాను. ఇంకా ఈ దీపాలు వెలిగించడం, వీటిని చూసుకుని ఆనందపడడం, ఇదే నాకు దైవం, ఇదే నాకు మార్గాన్ని చూపెడుతుంది. మళ్ళీ ఆ తర్వాత భగవద్గీత చదవడం, వినడం, చెప్పడం. నేను భగవద్గీత చదివితే కూడా పాపులారిటీ అవ్వట్లేదు. భగవద్గీత చదివి యూట్యూబ్లో పెట్టుకుంటే, కాకపోతే చదువుతాను, నాకు ఇష్టం, నా ప్రాణం. నా అన్నయ్య నన్ను ఎంతో రక్షిస్తాడని నాకు నమ్మకం. మన నమ్మకమే కదండి జీవితం. మన నమ్మకమే మనం నిలబెడుతుంది. ఆయన స్త్రీలు ఎవ్వరు బాధపడద్దండి. ఈరోజు నా కష్టం రేపు ఉండదు. కానీ బాధపడకపోయినా పర్లేదు, కానీ ఎదుటి వాళ్ళను వాళ్ళ కష్టాలను చూసి ఎగతాళి చేయకండి ప్లీజ్. నేను ప్రతి వాళ్ళకు చెప్పేది, కష్టాలు అందరికీ ఉంటాయి, అందరికీ వడ్డించిన విస్తరి కాదండి జీవితం అనేది. ఆ పరమేశ్వరునికి కృతజ్ఞతలు. చాలా నన్ను ఇలా చేస్తాను, ఆనందపడతాను. వందనం తల్లి. పూజలు తీసుకోవడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, చూపించడం. కామాక్ష దీపం ప్రతి ఇంట్లో ఉండాలండి. హాయ్ అండి. హాయ్ గుడ్ మార్నింగ్. పూజలు పురస్కారాలు అయిపోయినాయి. ఈరోజు వర్షం వస్తుంది, ఆఫీస్కి వెళ్ళాలి కదా, తప్పదు కదా. కర్తవ్యం దైవంతో సమానం. ఇన్ని రోజులు కర్తవ్యం ఆఫీస్ పనులు అంటే మగవాళ్ళకే అనేవారు, కానీ ఇప్పుడు ఆడవాళ్ళ సొంతం కూడా. విజయలక్ష్మి కోమలాంగినే చెలి సాయంత్ర వేళల్లో రావే మురిసే పువ్వు మురిసే మెడలో తాళినా ఒకటై చేరుకోనా. పూజ చేసుకున్నాను, భగవంతుని మొక్కుకున్నా అంటే పిచ్చి, అదొక ఆనందం అండి. దినచర్యను తన చేతిలో పెట్టానా, నాకు ఇక్కడ అందే లేదు, తను చూసుకుంటానని హ్యాపీనెస్. ఇది మా నాన్న నేర్పించాడండి, మా అమ్మమ్మ నేర్పించారు, మా పేరెంట్స్ అందరు నాకు ఇలాగే నేర్పించారు. మేము ఉండకపోయినా కూడా మీకు భగవంతుడు రక్షగా ఉంటాడు. అమ్మమ్మ చనిపోయింది, మేనమ్మ చనిపోయాడు, నాన్నమ్మ చనిపోయింది, మా తాత చనిపోయాడు, మా నాన్న కూడా చనిపోయారు. కానీ ఆ భగవంతుడు నాకు రక్షగా ఉన్నాడండి. ప్రతిరోజు పూజ చేసుకొని పడుతూ ఉంటాను. ఒకరికి పాపం చేయడం అంటే నాకు నచ్చదు, చేయను. వాళ్ళ బాధ్యతలు కానీ ఏవైనా నేను క్షమిస్తాను అందరినీ.